హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ఈరోజు మనం బిస్కెట్స్తో కేకు, దీనికి కావాల్సినవి ఎలా చేసుకోవాలి అని నేనంతా మీకు వివరంగా చూపిస్తానండి. మీరు కూడా చూసి నేర్చుకోండి. ఇవి బిస్కెట్లు ప్రత్యేకంగా కొనుక్కొచ్చి చేయాలని ఏం లేదు. పిల్లలు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి ఇవి అన్నీ కొనిపించేస్తారు కదండి. బిస్కెట్లు అవన్నీ వేస్ట్గా తెచ్చుకుంటారు, తినరు, ఫ్రిడ్జ్లో అలానే ఉంటాయి. అవన్నీ ఒక్క రకమని కాదు, అన్ని రకాల బిస్కెట్లు కలిపి చేసింది కేక్ అండి. ఇది ఒకటే రకంతో చేయాలని ఏం లేదు. మనకి మ్యారీగోల్డ్ ఇంకా చాలా ఉంటాయి కదా, టైగర్ బిస్కెట్స్, ఏవైనా కానీ అన్ని రకాల బిస్కెట్లు కూడా మనం వాటితోని ఈ కేక్ అనేది తయారు చేసుకున్నామండి. అలాగే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా నేను చాలా మీ ముందుకు తెస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇప్పుడు మనం కేక్ కావాల్సినవి బిస్కెట్స్ అన్నీ ఇలా మనం తీసేసి ప్లేట్లో పెట్టుకోవాలండి. పార్లేజీ ఉంది, హ్యాపీ బిస్కెట్ ఉంది, ఓరియో అంటండి, ఇవి ఉన్నాయి కొన్ని, ఇంకా ఉన్నాయి చాలా వెరైటీస్ ఇందులో. ఇంకేదో మామ్స్ మ్యాజిక్ అంటండి, ఇవి అన్నీ కొనిపిస్తారు పిల్లలు, కానీ ఒకటి కూడా సరిగ్గా తినరు. అందుకే ఇలా చేసేసి మళ్ళీ వాళ్ళకే పెట్టేయాలి. అలా కేక్ చేసేసని నేను ఇలా చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం మిక్సీ గిన్నె వేసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలండి. దీన్ని బిస్కెట్స్ అన్నీ ఒకసారి అవ్వగానే 2 సార్లు వేసుకోండి మిక్సీ పౌడర్ లాగా. ఈ విధంగా మనం బిస్కెట్స్ అన్నీ ఇలాగా మెత్తగా చేసుకోవాలి. ఒక 1/2 కప్పు షుగర్ తీసుకొని అది కూడా పౌడర్ చేసుకోండి మిక్సీ గిన్నెలో వేసి. ఇలా ఈ విధంగా ఆల్రెడీ మనకి బిస్కెట్లో షుగర్ ఉంటుంది, అందుకని అంతా వేసుకోకుండా కొంచెం వేసుకోండి. పాలు అవి వేస్తాం కదా, మళ్ళీ షుగర్ అనేది పిల్లలు స్వీట్ లేకపోతే తినరు కదా, కొంచెం ఒక 4 స్పూన్లు అలాగే వేసానండి. బేకింగ్ సోడా అండి, ఇది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. బేకింగ్ సోడా లేకపోతే వంట సోడా కానీ లేకపోతే ఈనో ప్యాకెట్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి మనం. ఇప్పుడు నేను బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇవంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. కలర్ కోసం కొంచెం కాఫీ పొడి ఒక 1/2 టీ స్పూన్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేసేవచ్చు, వద్దు. కలర్ కోసమని నేను వేస్తున్నా, లేకపోయినా ఏం పర్వాలేదు. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు పాలతోటి మొత్తం ఈ మిక్స్ అంతా కలుపుకోవాలి. ఇది నేను పచ్చి పాలు తీసుకున్నానండి, కాంచిన పాలున్నా పర్వాలేదు, కాంచి చల్లారి పెట్టిన పాలు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు నేను పచ్చి పాలు తీసుకొని దాన్ని అంతటిని ఇలా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఉండలు లేకుండా కలుపుకోండి. పాలు కొంచెం పోసుకుంటూ, మరి లూజ్ అయిపోతే మళ్ళీ బాగోదు. కొంచెం కేక్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలా రావాలన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి, పాలు కొంచెం పోసుకుంటూ. కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం పాలు పోసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కొంచెం పాలు పోసుకొని కలుపుకుంటుండండి. ఇలా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం పాలు పోసుకొని కొంచెం లూజ్ అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఇంట్లో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉండండి పిల్లలకి, బయట ఫుడ్ అడగకుండా ఉంటారు. ఈ విధంగా వస్తే సరిపోతుందండి కేక్కి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం దానికి ఆయిల్ వేసి
అంతా అప్లై చేయాలండి. ఏదైనా ఒక మందపాటి గిన్నె ఉంటే తీసుకొని దాంట్లో కేక్ అనేది మనం చేసుకోవాలి. కేక్ బౌల్ ఉంటే దాంట్లో చేసుకోవచ్చు. అది లేని వాళ్ళు ఇలా ఒక గిన్నెలో చేసుకోవచ్చు. కొంచెం మైదా పిండి వేసి దాన్ని కూడా మొత్తం కేక్ మనకి ఈజీగా బయటికి రావడం కోసం అండి ఇదంతా. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఇదంతా వేసేయాలి. బిస్కెట్ల పేస్ట్ అంతా వేసేయండి ఇందులో. ఈ విధంగా వేసేసుకున్నాక కొంచెం కిస్మిస్, జీడిపప్పు అవి పైన వేసుకోండి. ఇలా చూడడానికి బాగుంటుంది. ఇలా అంతా మనం జీడిపప్పుతో కిస్మిస్తో ఇలా అంతా పరిచేసుకున్నాక ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలోని కొంచెం ఇసుక పోసుకోండి. ఇసుక లేని వాళ్ళు సాల్ట్ కూడా పోసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కింద ఇసుక పోసుకున్న ఈ కేక్ మిక్స్ అంతా తెచ్చి ఆ బౌల్ కూడా ఇసుక మీద పెట్టాను. ఈ విధంగా మనకి 20 నిమిషాలు పడుతుందండి ఉడికేదానికి. అది ఉడికిందో లేదో చూడడానికి ఇలా ఒక చాకు దాన్ని గుచ్చి చూడండి. ఏమి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టు, ఏదైనా పిండి అదే అంటుకుని వస్తే అది ఉడికలేనట్టు అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ విధంగా అంటుకోలేదు కాబట్టి మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందామండి. ఇసుక పోసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. గిన్నె పట్టుకెళ్ళి అందులో పెట్టేటప్పుడు గట్టి ఇసుక పడకూడదు. ఇప్పుడు ఈ విధంగా చాకు పెట్టి మనం గిన్నె నుంచి కేక్ని కొంచెం ఇలా సపరేట్ చేసుకోవాలి. అంటుకోకుండా మనం తీసేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేసేటట్టు ఉండాలి. అందుకని చాకుతో చుట్టూ కూడా ఒకసారి ఇలా సపరేట్ చేయాలి గిన్నె నుంచి కేక్ని. ఇప్పుడు దీనిపైన ఒక కంచంలాంటి బౌల్ ఇచ్చుకొని మనం ఇలా తిప్పేస్తే అది కేక్ అనేది ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా గిన్నె బౌల్ ఇచ్చేసి తీసేస్తే ఆ విధంగా మనకి కేక్ అనేది వచ్చేసిందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఇరిగిపోకుండా నీట్గా. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పడానికి కోసం ఇంకొక దానిపైన ప్లేట్ వేసి ఇట్లా టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు మన కేకు ఫ్రంట్ పార్ట్ అనేది పైకి వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఇలా వెరైటీగా ఏదో ఒకటి ఇంట్లో చేసి పెట్టండి. వాళ్ళు తినలేని బిస్కెట్లు మళ్ళీ వాళ్ళకి ఇలా మనం ఏదో వెరైటీ చేసి పెట్టేయాలి. వాళ్ళే తినేస్తారు అప్పుడు. ఈ విధంగా మనకి కేక్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనకి నీట్గా వచ్చిందండి కేకు. దీనిపైన మనకి ఇష్టమైతే షుగర్ పౌడర్ కూడా చల్లుకోవచ్చు, ఇంకేదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.